నైరుతి రుతుపవనాల ప్రభావంతోని ఇప్పటికే దేశాల్లోని శాన జాగలలా వానలు దంచి కొడుతున్నాయి కదా. ఇక ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలలోనైతే కుండపోత వానలు పడుతున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర గిట్ల అన్ని రాష్ట్రాలలో వానలు జోరుగా పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలోనైతే 20 సెంటీమీటర్లకు మీదనే కొట్టినాయట వానలు. ఇక రోడ్లు, ఇండ్లని వరద నీళ్ళలో మునిగిపోయే వరకు మస్తుగా అవస్థలు పడుతున్నారు ఆడున్న పబ్లిక్ అందరూ. వరదలకు నదులన్నీ పొంగి వలురుతున్నాయి. కొన్ని జాగల్లా వరద నీళ్లకు నదుల మీదున్న బ్రిడ్జిలు సుతం కొట్టుకుపోయినాయి. ఇప్పటికే వరదలు చేయబట్టి అన్ని రాష్ట్రాలల్లో కలిపి 37 మంది మీదనే జీవించిండట. శానా మంది గల్లంతైనరట పాపం. ఇప్పటికే శానా జాగల కొండ చర్యలు ఇరిగిపడి ఇండ్ల మీద పడే వరకు వేల మీదనే దెబ్బతిన్నాయట ఇండ్లు. ఇప్పటికే అలర్ట్ అయిన సర్కారులు వరదల్లో చిక్కుకున్న జనాల్ని కాపాడే పనుల పడ్డారు. నదుల పొంటి ఉన్న జనాలను పునరావాస కేంద్రాలకు దొల్కపోయినరు ఆఫీసర్లు. వరదలు చేయబట్టి ఇప్పటికే శానా జాగలల్లా రాకపోకలు బందైనాయి. ఇగో గీడొక అన్న చూడుండ్రి, ఉప్పొంగి పొలుతున్న నది మీదున్న బ్రిడ్జి మీదికెంచి ఎట్లా పోతున్నాడో. బ్రిడ్జి మీదున్న తాళ్లను పట్టుకొని నది దాటుకుంటా పోయిండు గిట్లా. అంటే చూడుండ్రి కదా ఆడున్న పరిస్థితి ఎట్లున్నదో. ఇప్పటికే వరదలు చేయబట్టి లక్షల మందికి మీదనే రోడ్డు మీద పడ్డారట. బళ్ళు, ఆఫీసులన్నిటికీ సెలవులు ప్రకటించిండ్రు ఆఫీసర్లు. ఆడున్న నదులన్నీ ఉగ్రరూపం చూపెట్టే వరకు సిటీలు మొత్తం మునిగిపోయినట. ఆర్మీ, రెస్క్యూ టీమోళ్లు కలిసి ఎప్పటికప్పుడు సహాయక చర్యలతోని వరదల చిక్కుకున్న జనాల్ని కాపాడుతున్నారు. తీస్తా, హౌరా, బ్రహ్మపుత్ర నదులని డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లతోని మాట్లాడి వరద పరిస్థితులపై ఆరా తీసిండు. కష్ట సమయంలో ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ తప్పకుండా అండగా ఉండాలని హామీ ఇచ్చిండు. అయితే ఈశాన్య రాష్ట్రాలలో ఇంకో వారం రోజుల దాకా వానలు పడే అవకాశాలున్నాయి. పబ్లిక్ అందరూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాతావరణ శాఖ పోలు. చూసిండ్రు కదా పబ్లిక్, ఈశాన్య రాష్ట్రాలలో వరదలు ఎట్లా బీభత్సం చేస్తున్నాయో. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కు బిక్కుమనుకుంటున్నారు ఆడున్న పబ్లిక్ అందరూ. వానలు వరదలు తగ్గి ఆడున్న జనాలు జల్దిన కోలుకోవాలంటున్నారు చాలా మంది ఈ ముచ్చట ఎరుకైన పబ్లిక్.